ఏంటి ప్రణయ్? నిజం దాచిపెడితే దాని బరువు మోయటం కష్టమని ఈరోజే నాకు అర్థమైంది. నేను దాచిపెట్టిన ఒక నిజం నన్నే కాదు, నిన్ను బాధ పెట్టడానికి కారణం అవుతుంది. ఏంటో నిజం? నేను ఆ నిజాన్ని దాచడానికి కారణం నువ్వు బాధపడతావనే. కానీ ఆ నిజాలు నన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నాయి. నిన్ను నాకు దూరం చేయాలని ప్రయత్నిస్తున్నాయి. పెళ్లికి ముందు నీ మీద నేను చూపించిన ప్రేమ అబద్ధం. అప్పటి వరకు నీతో పెళ్లి కేవలం ఒక అవసరం. నిన్ను ఒప్పించటం, నీతో పెళ్లికి సిద్ధపడటం అంతా ఒక నాటకం. కానీ ఆ అబద్ధం, ఆ అవసరం, ఆ నాటకం అన్నీ ఈరోజు నిజం. నువ్వంటే నాకు ప్రాణం. కానీ ఇప్పటికీ నీకు తెలియని నిజం ఏంటంటే స్నేహ పిచ్చిది అనేది అబద్ధం. నేను నీ దగ్గర దాచిన నిజాలను అడ్డుగా పెట్టుకుని స్నేహం మళ్ళీ నాతో తప్పులు చేయిస్తుంది. నేను తనకి దగ్గరగా ఉండాలని బెదిరిస్తుంది. ప్రణయ్, ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా? నిజం మాట్లాడుతున్నాను శివాగ్ని, మాట్లాడినివ్వు. ప్రేమ, నువ్వు అర్థం చేసుకుంటావు నా నమ్మకంతో నీతో అన్ని నిజాలు చెప్పేస్తున్నాను. అర్థం చేసుకుంటావో అపార్థం చేసుకుంటావో నీ ఇష్టం. నిజం ఇది. నువ్వు నేను ఒకటి అనుకున్న తర్వాత నీకు తెలియకుండా ఆ నిజాల్ని ఎలా దాచాలో నాకు అర్థం కాలేదు. అందుకే చెప్పేశాను. మోసాన్ని క్షమించొచ్చు, మోసం చేయడానికి అవకాశం ఇచ్చేది మనమే కాబట్టి. కానీ ద్రోహాన్ని క్షమించకూడదు. నమ్మకంగా నమ్మకాన్ని దెబ్బతీస్తారు కాబట్టి. ఆ
రోజు నువ్వు నీ మాటలు అబద్ధమని చెప్పినా నిజమని నేను నమ్మాను. నిన్ను నమ్మి నీతో 7 అడుగులు నడిచాను. ఆ రోజు నువ్వు చెప్పింది విని ఇంక నీకు నాకు మధ్య ఏ దాపరికం లేదనుకున్నాను. ఏమీ ఉండకూడదనే కదా నేను నీకు నిజం చెప్పాను. ఎందుకు చెప్పావు? ఈరోజు స్నేహ మళ్ళీ నీ జీవితంలోకి ఎంటర్ అయింది కాబట్టి చెప్పావు. ఎక్కడ తన వలన నాకు నిజం తెలుస్తుందో అని భయపడి చెప్పావు. ప్రణయ్ భయపడాల్సిన అవసరం ఏంటి? నువ్వు మాట్లాడుకు శివాగ్ని. అతను తప్పు చేశాడు అంటే నువ్వు మంచిదానివని కాదు. అందరూ కలిసేగా ఈ నాటకం ఆడారు. మీరందరూ కలిసేగా నా జీవితం నాశనం చేయాలనుకున్నారు. స్నేహం వచ్చింది కాబట్టి ఇప్పటికైనా నాకు నిజం తెలిసింది. లేదంటే ఆ అబద్ధంతోనే నన్నింకా మోసం చేస్తూనే ఉండేవారు. మాట మాట్లాడితే మా నాన్న తాగుపోతని మా కుటుంబాన్ని అన్నారు. ఆయన తాగడం వల్ల ఆయనకే నష్టం. కానీ మీలాంటి వాళ్ళ వల్ల జీవితాలే నాశనం అవుతాయి. ప్రేమ, నేను చెప్పేది విను. అవసరం లేదు. అబద్ధానికి నమ్మకం అనే ముసిగేసి బతికే నీలాంటి వాళ్లతో కలిసి బతకాల్సిన కర్మ నాకు లేదు. మళ్ళీ నీ మొహం నాకు చూపించుకో. బంగారు. అమ్మా ప్రేమ, ఆగమ్మా, నేను చెప్పేది వినమ్మా. అవసరం లేదు. ఇలాంటి మోసగాడు నాకు అవసరం లేదు. నో, ప్రేమకి స్నేహ గురించి చెప్పడం వల్ల ప్రేమను దూరం చేసుకోవడం తప్ప ప్రయోజనం ఏమి ఉండదు. పెళ్లికి ముందు నిజం తెలిసినా అర్థం చేసుకుని నన్ను నమ్మి నా ఇంటికి వచ్చింది. మళ్ళీ తనకి స్నేహ విషయం చెప్పడం అంటే తనని డిస్టర్బ్ చేయటమే. ఈరోజు స్నేహ గురించి చెప్పినా ఇప్పుడు మళ్ళీ స్నేహ వచ్చింది కాబట్టి, నన్ను బెదిరిస్తుంది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. లేదంటే ఎప్పటికీ చెప్పుండేవాడిని కాదు కదా అని అపార్థం చేసుకునే అవకాశం ఉంది. నిజం చెప్పి బాధ పెట్టడం కంటే మౌనంగా కొద్ది రోజులు స్నేహాన్ని భరించటమే మంచిది. రోడ్డు మీద బొమ్మలు అమ్ముకునేది డాక్టర్ ఏంటి? వచ్చినట్టుంది. నేను తర్వాత మాట్లాడతాను. ఎవరు కావాలమ్మా? నా కోసమే వచ్చారులే అమ్మమ్మ. రండి డాక్టర్, రండి కూర్చోండి. పేమంటే నువ్వేనేటి? అవును డాక్టర్ గారు. ఈవిడ సైకియాట్రిస్ట్ అండి. మా ఫ్రెండ్ వాళ్ళ అత్తయ్య గారు. అలాగా, నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్కారం. ప్రణయ్ నా హస్బెండ్. నమస్కారం. శివాగ్ని
మా ఆడపడుచు ఆయ్ స్నేహ మా అతిథి. చిన్నపిల్ల చేతులు బొమ్మలు ఎత్తిపోయింది అలాగా బెత్తర సుబ్బులు చూస్తాదేటి ఎవలేటి పాపం దానికి పిచ్చిలేమ్మా. ఓహో నా పేషెంట్ తానేనా పేషెంట్ ఏంటి? ఆ, నేను డాక్టర్ కాబట్టి తను పేషెంటే కదా. ఏంటి ప్రేమ, డాక్టర్ గారు నువ్వు పిలిపించావా? అవును ప్రణయ్, పాపం తనకి తెలియకుండా తను చేసే పనుల వల్ల మనం బాధపడమే కాకుండా తను బాధపడుతుంది. అందుకే ట్రీట్మెంట్ ఇప్పిద్దామని మా ఫ్రెండ్ వాళ్ళ అత్తయ్య గారిని పిలిచాను. తనకి ట్రీట్మెంట్ చేయించడం వాళ్ళమ్మ చూసుకుంటుంది. ఏదో 4 రోజులు చూసుకోమని చెప్తే మనం ఇవన్నీ చేస్తే ఎలా? అలా ఇలా శివాగ్ని, అవకాశం ఉంది కాబట్టి ట్రీట్మెంట్ చేయిస్తే తనకి తగ్గిపోతుంది. వాళ్ళ అమ్మగారు కూడా జీవితాంతం నీ పేరు చెప్పుకుంటారు. అవునవును, బంగారం లాంటి బిడ్డ పిచ్చితో బాధపడుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాం? చూపించమ్మా, చూపించు. నాకేం పిచ్చి లేదు. పిచ్చిదా ఈ పిచ్చుందని చెప్తాదేటి దా ఇలాగొచ్చి కూసో. ఇప్పుడేం అవసరం లేదండి. తనకి పిచ్చి తగ్గడం ఇష్టం లేనట్టు వద్దంటావేంటి శివాగ్ని? పిచ్చి ఇప్పటికే బాగా ముదిరిపోయినట్టున్నది. అవునమ్మా, పిల్లల్ని తూపోవడం, మొగుడు పిల్లల మధ్యలో దూరడం ఇవన్నీ చూస్తుంటే నువ్వన్నది నిజమే అనిపిస్తుంది. రా స్నేహ, ఒకసారి చెక్ చేయించుకోరా. రామ్మా నేను రాను, నేను వెళ్ళి ఆడుకోవాలి. నేను ఆడిస్తాగా, మన ఇద్దరం కలిసి ఆడుకుందాం తాయి తెక్కలాట. ఇదేంటి ఎంత గట్టిగా పట్టుకోలాగుతుంది? రా రా నేను ఆడిస్తాగా ఆటలు. ఆ సుత్తేంటమ్మా? మెదడుని తట్టి సెక్కు చెయ్యాలి. మెదడుకి ప్రతి కండరానికి సంబంధం ఉంటది కాబట్టి ప్రతి కీళ్ళు సెక్స్ చేయాలమ్మా. పని చేస్తుంది. ఇప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తా అనా గమ్ముగుండు. అదేంటండి ఇలా కుట్టారు? అయ్యో ట్రీట్మెంట్ అమ్మా, నిజానికి కరెంట్ షాక్ ఇవ్వాలి. మొదటి రోజు ఎందుకని ఈ సుత్తితో మొదలెట్టాను. దెబ్బకి అమ్మ అందంటే మెదడులో నరాలు కదిలినట్టే కదమ్మా. అంత తొందరగా కదిలేటట్లేవో. నాకు వచ్చిన ఇద్దులన్నీ వారంకో పారి పాప మీద దొగ్గినామంతే దెబ్బకి బండి పట్టాలెక్కెత్తది. ఈసారి సూద తెరిపి ట్రై చేద్దాం. అదేంటమ్మా, అదెలా చేస్తారు? అదా సూదులతో నరాల మీద గుచ్చి గోగు నైసేస్తారన్నమాట. ఓహో, ఆ పనిలో పని అది కూడా చెయ్యొచ్చుగా. పాపం బిడ్డ చూస్తే పిచ్చితో అల్లాడిపోతుంది. లేదమ్మా,
అలా చేయకూడదు. డోస్ ఎక్కువైతే పిచ్చి ఎక్కువైపోతుంది. ఈసారి వచ్చినప్పుడు చేసేద్దాంలే. మళ్ళీ వస్తారుగా? అయ్యో, ఒకసారి బేరం కుదిరినాక గెత్తానా ఏంటి? తప్పకుండా వస్తాను. ఏమవ్వదు. ఆయింట్మెంట్ రాస్తున్నాను మమ్మీ! అబ్బా! తను అసలు డాక్టరేనా? ఆ సుత్తులతో కొట్టడం ఏంటి? అసలు సడన్ గా వాళ్ళకి డాక్టర్ని తీసుకురావాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? నిజమే కదా? ఇలా నా ప్రాణం తీయడానికి కాకపోతే నా మీద ఏదో ప్రేమ ఉన్నట్టు, నిజంగానే నాకు పిచ్చిన్నట్టు ఆ డాక్టర్ని తీసుకురావడం ఏంటి? అవును, నువ్వు చేసిన పనులకి నువ్వంటే భయం కానీ అసహ్యం కానీ ఉండాలి. ఇలా అభిమానం ఎలా వస్తుంది? ఇది అభిమానం ఏంటి? ప్రేమ మనసులో ఏదో పెట్టుకునే ఇలా చేసింది. మనసులో ఏదో పెట్టుకొని చేసే మనిషి కాదు ప్రేమ. తను నిజంగానే నీకు పిచ్చుందనుకుంటుంది. అనుకుంటే మాత్రం ఇంతమందికి రాని ఆలోచన తనకెందుకు వచ్చింది? సడన్ గా డాక్టర్ ఎందుకు తీసుకొచ్చింది? ఇప్పటికీ కాళ్ళు చేతుల మీదనే టెస్ట్ చేసింది. రేపు పిచ్చి బ్రెయిన్ లో కదా ఉంటుందని అదే సొత్తుతో నా తల మీద బాధితే చచ్చి ఊరుకుంటాను. నువ్వన్నది నిజమే కదా. నీ పిచ్చికి వైద్యం చేయించాలని ఎవ్వరికీ రాని ఆలోచన తనకెందుకొచ్చింది? బంగారాన్ని దత్తతివ్వమంటే వద్దని గొడవ చేసింది. ఇప్పుడు నీ విషయంలో ఇలా చేసింది. ప్రేమకి నా విషయం కానీ నీ విషయం కానీ ఏమీ తెలీదనే నమ్మకంలో ఉన్నాం. నిజంగానే తనకి తెలియక చేస్తుందా? తెలిసిపోయి కావాలని ఇదంతా చేస్తుందా? తెలిసిపోతే ఇంకేమన్నా ఉందా? క్లారిటీ లేకుండా ఇప్పుడు మనం డెసిషన్ తీసుకోలేం. తెలుసుంటే ఒక రూట్లో వెళ్ళాలి, తెలియకపోతే ఇంకో రూట్లో వెళ్ళాలి. అబ్బా, ఇప్పుడు మనం ఏ రూట్లో వెళ్ళాలి? ఇప్పటికీ మనది అనుమానమే. మన అనుమానం నిజమా అబద్ధమా అనేది తెలుసుకోవాలి. అప్పుడే ఏ రూట్ అనేది డిసైడ్ అవుతుంది. నాలుగు పీకెత్తుంది. ఇవాళ ఎలాగైనా కోటకి డబ్బులు సంపాదించాలి. కోటకి డబ్బులు సంపాదించాలి. ఎక్కడో చోట ఖచ్చితంగా డబ్బులు పెడతాది ఇది. ఆ? ఎక్కడ? దీంతో చీకులు కూడా రావే. ఛే. నాలుగైదు కేజీలు ఉంటాయి. అయినా కానీ క్వార్టర్ కూడా రావడం కష్టమే కదా. ఇవ్వు. నీ కళ్ళు వాళ్ళ పుస్తకాల మీద కూడా పడ్డాయా? పిల్లల్ని ఎలాగో చదివించవు, చదువుకునే అవకాశం కూడా ఇవ్వవా? చదివించాలవే. నాకు వాళ్ళ చదువు ఎట్టాగో ఉపయోగపడలేదు. కనీసం వాళ్ళ పుస్తకాలు కూడా ఉపయోగపడినవా? సచ్చినోడా, నీ తాగుడు కోసం పిల్లల చదువులు కూడా అమ్ముకుంటావా? ఇవి నా బిడ్డ కొనిచ్చిన పుస్తకాలు. వీటి జోలికొస్తే ప్రాణాలు తీస్తా. పో అవతలకి. ఇవ్వు. ఇవ్వను. ముట్టుంటే. నేను ఇవ్వనయ్యా. వెళ్ళు.
ఏదో కాలు జారిందంతే. మీరు జారడానికి రీజన్స్ ఏమీ అవసరం లేదు. ఆ? ఆంటీకి నా మీద కోపం వచ్చినట్టుంది. మేమెవరో తెలియనప్పుడు మా ఇంటికి రావడం ఎందుకులే శివాగ్ని. అర్థమైందిలేండి ఆంటీ. ఆ రోజు టీను పండులతో అలా మాట్లాడానని మీకు కోపం వచ్చింది అంతేగా.